నాకైతే ఇల్లు లేదు, అదంతా పరంపర సాగింది. అక్కడ ఆడ ముగ్గు పోసుకున్నా, నాగరాజు వాళ్ళ అమ్మని. అయితే ముగ్గు పోసుకుంటే సార్ అది అక్కడ నోటీస్ ఇప్పిస్తే నేను ఇక్కడ తిరగడానికి జాగ్రత్త తిరిగిన మొత్తం ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నా, ఇల్లు లేని పెళ్లి ఎట్లా చేయాలంటే మస్తు ఘోరమైన పరిస్థితి అయిపోయింది. కాదు ఈ ఇంద్రం మీన్లన్న వీళ్ళు పెడితే ఏం పోయేదే పాపం. ఈడ గాడ పాపం కూడా కొడుకు వాళ్ళకు ఇగో ఈ మైలారం పోయి వచ్చిన. మేమేం పాపం చేస్తున్నాం, ఓట్లు అప్పుడే మాట్లాడు, ఒక్కరు కూడా రారా బాబు. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టినా, నేనే మాట్లాడినా మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అరే పిచ్చిమూడ ఉడుకుల 10 ఏళ్ళలో ఒక గుట్ట మీద ఉన్న చిన్న రాయి తాగినావా వాడు ఇప్పుడు గుట్టలు తవ్వుకపోతుర్రా, అది దేవుని గుట్టలు రా అని ఎందుకు తవ్వుతుర్రా అంటే ఎవడు సహకరించడం లేకపోయి వీడి మనోళ్ళే అందరు దొర పట్టింది, పైసలు తీసుకొచ్చుకోవట్టు అందరు ఇచ్చిపెట్టి అందరి దగ్గర. ఇప్పుడు గుట్టల సేపు ఎవడ నిద్ర పోతాడే పాపం, ఏం పోతుంది వాడు. అవును ఒక చెట్టును మనం ఏమన్నా ఏనడానికి చేసిన పాప అన్నది ఎంత పెద్ద మాట చెప్పు. ఇలా నిజంగానే మేకలు గొర్రెలు అడుగు గుట్ట మంటలు తిరిగి మేసేది. ఆ ఉన్న గుట్టలు పోయినాక ఇక ఏడో చెప్తే చెప్పు, ఎవరి నీళ్ళలో ఎవరి పొలాలకు రానిస్తాడు. అసలు ఎటుపోతారు ఆ సప్పులకు నిద్రపోతారా? ఏం కదా నువ్వు ఏ రోజో చెప్పు, నీకు ఇల్లు మీద రేట్లను నేను పంపిస్తాపో, నాకు చెప్పు పంపిస్తాపో. నేను అంత మన మీరు దూరపోలే నేను అప్పుడు ఇక వాడేదో చెప్పే 2500 అంటే ఓకే అండ్రి, 1,00,000 ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంటే తులం బంగారం అంటే వానికి వేసి మరి 4,000 అంటే ఏం చేసి ఇవి తీసుకుంటారా వాటికి వేసి ఇప్పుడు పట్టించుకుంటా దొంగలు వాడలేదు గీడలేదు. ఇక రాను చూడే వాడు గీలు ఎత్తారే మన పొద్దుగా లేచి చీర పట్టుకొని ఇంటికి వచ్చి దండం పెట్టించిపోదు తినేది. సీఎం మంచిగా నా తల్లి బతుకమ్మ పాడుగా వచ్చినట్టు చీరలు ఇస్తే అమ్మా 2,200 2,000 ఇచ్చినాం, 4,000 ఇస్తారు అనగానే వేసిరు వానికి ఇచ్చిరు. ఎన్ని 20,000 ఇవ్వాలి ఇక ఎవరికి ఎవరు వచ్చినా చూసుకుని ఏం చెప్తాం అంటారు. కొట్టు దాకా వాడు అంటుంది మా పరిస్థితి. అమ్మ పోయేస్తా తల్లి మరి.